గురువుగారు పుట్టినరోజు పండగని పండగ అంటారా? అసలు ఎలా చేసుకోవాలి దాన్ని? పుట్టినరోజు ఓ సినీ కవి చెప్తాడమ్మాయి, పుట్టినరోజు పండగే అందరికీ, కానీ అది తెలిసేది కొందరికే. పాత సినిమా పాట జ్ఞాపకం చేస్తున్నాను. మనం పుట్టినరోజును జయంతి అని ఎవరో అంటే ఈ మధ్యన జయంతి వర్ధంతి తెలియకుండా పోతుందిరా అంటూ కూడా వేళాకోళం చేస్తున్నారు లోకంలో. పుట్టినరోజు పండుగని వర్ధంతి అనాలి, ఇది శాస్త్ర ప్రమాణం. వర్ధాప ఇష్టువు వర్ధిల్లెదవుగాక వర్ధిల్లు నారాయణ, ఇది ఆ పదానికి ఉండేటటువంటి అర్థం. ఎవరైనా కూడా ఈ రోజుల్లో వివాహ వార్షిక దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం, తల్లిదండ్రుల దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, ఇదేదో దినాలు పెడుతున్నట్లుగా ఆ భావన వచ్చేటట్లుగా ఆయా పేర్లతో చెబుతూ ఉంటారు. 8th ఆగస్టు 1, 14th ఫిబ్రవరి 1, రకరకాలుగా చేస్తూ ఉంటారు. నిజానికి మనిషి తన జీవితంలో చేసుకోవలసిన ఏకైక వేడుక పండగ, వ్యక్తికి సంబంధించిన వేడుక పండగ పుట్టినరోజు. ఉదయమే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని ఉదికిన లేదా కొత్త వస్త్రం ధరించి దేవతారాధన చేసేటటువంటి చోట దేవుడికి దీపం వెలిగించి నమస్కరించి పాయసం స్వీకరించాలి, పాల అన్నం తినాలి, లేదా శనగపప్పుతో మరింకేదో దినుసుతో చేసిన తీపి పదార్థాన్ని స్వీకరించాలి. శక్తి కలవారు ఇంకొంచెం విశేషంగా ఆయుష్య హోమం చేసుకుంటారు, లేదా ఆలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేస్తారు. ఆ రోజంతా కూడా ఆనందంగా గడుపుతారు. పెద్దలకు నమస్కారం చేసి వారి ఆశీర్వచనం తీసుకోవడం. ఏ విధంగా మద్యమాంసాదులకు మనం ఆ రోజున అవకాశం ఇవ్వకుండా సౌమ్యంగా జీవితాన్ని గడపడం, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం, ఎవరికి నష్టం కలిగించకుండా కష్టం కలిగించకుండా ప్రవర్తించడం, తక్కువగా మాట్లాడడం, పెందరాళే నిద్రపోవడం, త్వరగా నిద్రపోవడం, ఇవి పుట్టినరోజు నాడు చేయవలసినటువంటి పద్ధతులు. దీపం వెలిగించాలి. నేటి కాలంలో 90% మంది దీపాలు ఆర్పివేసేటటువంటి జాతిలో చేరిపోతున్నారు. దీపాలు ఆర్పివేస్తున్నారే, అదేదో కేకు వెలిగించి ఆ కేకు పైన దీపాలు వెలిగించి ఆ దీపాలని ఉఫ్ అని ఆర్పేసి దీపాలు ఆర్పేసేటటువంటి సంస్కృతికి మన వాళ్ళు అలవాటు పడిపోతున్నారు, బానిసలు అవుతున్నారు. మన సంస్కృతి దీపం వెలిగించేది. ఒక పుట్టినరోజు దీపం వెలిగించే విధంగా, కాంతిని అందరికీ అందించే విధంగా, జ్ఞానాన్ని 10 మందికి పంచే విధంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ దీపాలు ఆర్పివేయడం ఏమిటి? కన్యాశుల్కం అనే నాటకంలో, గురజాడ గారు రాసిన నాటకంలో రామపంతులు ప్రమాణం చెయ్యాలి అని మీనాక్షి అడగగా ప్రమాణం చేస్తున్నాను అంటాడు. దీపాన్ని ఆర్పివేసి ప్రమాణం చెయ్యి అంటుంది మీనాక్షి. రామపంతులు అంగీకరించాడు. దీపాలు ఆర్పివేసే జాతి కాదు మనది. నోటితో దీపాన్ని ఆర్పివేసినా ప్రమాణం చెయ్యడు. కనుక పుట్టినరోజు ఎలా చేసుకోవాలి? స్నానం చేసి కొత్త వస్త్రం ధరించి దేవతారాధన చేసి పాయసం స్వీకరించి పెద్దలకు నమస్కరించి కార్యాలయ విధులు ఏమైనా ఉంటే సవ్యంగా పాటిస్తూ ఎవరికీ నష్టం కలగకుండా ప్రవర్తిస్తూ అబద్ధాలు ఆడకుండా జీవిస్తూ మద్యమాంసాదులను స్వీకరించకుండా దేవతారాధనతో కాలం గడిపి సాయంత్రం వేళ ఆలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఇల్లు, భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, కుటుంబం అందరితో కలిసి భోజనం చేసి త్వరగా నిద్రించిన ఎడల అది పుట్టినరోజును ఒక వేడుకగా పండగగా చేసుకున్నట్లు అవుతుంది. ఇది చేసే విధానం.